హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. చూడండి, మనకేదైనా కష్టం వచ్చిందంటే మనం మన ఫ్రెండ్స్కో లేకపోతే ఎవరికో చెప్పి ఆ కొద్దిసేపటికి ఉపశమనాన్ని పొందుతాము. కానీ మనకు కష్టం వచ్చినప్పుడు దేవునికి మాత్రమే చెప్పుకోవాలి. మనుషులకు చెప్తే దాన్ని ఇంకా స్ప్రెడ్ చేసి 10 మందికి చెప్పి మనల్ని చిన్న చూపు చూసేలా చేస్తారు. అందుకని మనకి ఏ కష్టం వచ్చినా మనకి ఇష్టమైన దేవునికి చెప్పుకోవాలి. అప్పుడు మనకి మనశ్శాంతి కలుగుతుంది. మనుషులకు చెప్పడం వల్ల వచ్చే ఉపయోగం ఏమీ లేదు, ఇంకా నవ్వులు పాలు కావడమే తప్ప. అందుకని మనం ఎప్పుడు ఇష్టదేవతని తలుచుకుంటూ మన కష్టాన్ని దేవుడికి మాత్రమే చెప్పుకోవాలి. మనుషులకు చెప్తే అవహేళన చేస్తారు, కానీ దేవుడికి చెప్తే మనకి సరైన సమయానికి సహాయం అందేలా చేస్తాడు. మనుషులు మోసం చేస్తారేమో, కానీ దేవుడు మాత్రం మోసం చేయడు. నాకైతే ఇష్టమైన దేవుడు అమ్మవారు, ఇంకా శివుడు. నాకే కష్టం వచ్చినా నేను వాళ్ళిద్దరికే చెప్పుకుంటాను. నాకు సరైన సమయానికి వాళ్ళు నాకు సహాయం చేస్తారు. మీరు మనస్ఫూర్తిగా నమ్మండి దేవుణ్ణి. దేవుడు మీకు తప్పకుండా మీ కష్టాల్లో సహాయం చేస్తాడు. ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.